దేవునికి మహిమ కలుగుగాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధాశక్తులతో మనం విందాం. మరొక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈ యొక్క ఆగస్టు మొదటి ఆదివారము 2వ తేదీన దేవుడు ప్రవేశపెట్టినందుకు 2 చేతుల దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిది. మరి ఈ సమయంలో విశ్వాసం కొరకు కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. చాలామంది విశ్వాసం అంటే మేము దేవుని నమ్ముకున్నామండి, మేము విశ్వాసమే అని అనుకుంటూ ఉంటాము. దేవుని నమ్ముకున్నంత మాత్రాన మనం విశ్వాసం అయిపోము. కానీ విశ్వాసం అంటే ఏంటనేది మనకి అర్థం కావాలి. కొంతమంది ఎలా అనుకుంటారంటే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దేవుని దగ్గర ఏదో ఆశించి దేవుని మందిరానికి వస్తారు. ఆశించి అంటే మా యొక్క బలహీనతలు పోవాలను, మా సమస్యలు పోవాలను, లేకపోతే మా పిల్లలు గొప్పవాళ్ళు కావాలను, లేదంటే మేము ఉన్నతమైన స్థితిలోకి ఎదగాలను. ఈ ఆలోచనలన్నీ తప్పని నేను అనట్లేదు, కానీ అలాగ ఆశించి రావటమే విశ్వాసం అనేది కాదు. కానీ విశ్వాసము అంటే ఏ యొక్క లాభాపేక్ష లేకుండా దేవుని మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగి మనము జీవించవలసినటువంటి వారుగా ఉండాలి. విశ్వాసము అంటే దేవుడు ఏమై ఉన్నాడో మనము ఎరిగేటువంటి వారుగా మనం ఉండాలి. దేవుడు ఏమై ఉన్నాడో అనేది మనం గుర్తించేటువంటి వారుగా ఉండాలి. అబ్రహాము దేవుని మీద మంచి విశ్వాసం కలిగి జీవించాడు. ఈ లోకంలో చాలా మంది ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు ఎలా వస్తారంటే, మరలా చెప్తున్నాను, ఏదో ఒకటి ఆశించి వస్తారు. ఒకవేళ అది దేవుడు ఇవ్వకపోతే, అది మన జీవితంలో జరగకపోతే దేవుడు మాకు మేలు చేయలేదని వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం అలా ఉండకుండా ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభు సన్నిధిలో మనము స్థిరంగా జీవించేటువంటి వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అబ్రహాము ఒక రకంగా చెప్పాలంటే ఒక విగ్రహారాధన చేసేటువంటి కుటుంబంలో నుంచి వచ్చాడు. అబ్రహాము తండ్రి పేరు తెరాహు. అబ్రహాము యొక్క తండ్రి బొమ్మల వ్యాపారం చేసుకునేటువంటి వాడు. అబ్రహాము విగ్రహాలను అమ్ముకునేటువంటి తండ్రికి పుట్టినటువంటి వాడు. అయితే అబ్రహాము కూడా అదే పనిని తెరాహు దినాన అప్పచెప్తాడు. వీళ్ళు ఎవరు అంటే దేవుళ్ళు అనే విషయాన్ని అబ్రహాముకి చెప్తే, అబ్రహాము వాటిని పరిశీలన చేసినప్పుడు నిజదేవుడు ఎవరు అని అబ్రహాము రీసెర్చ్ చేసేటప్పుడు, లేదంటే ఆలోచించేటప్పుడు నిజదేవుడు ఎవరనేది అబ్రహాము ఎరిగి ఉండడానికి దేవుడు సహాయము చేశాడు. సత్యాన్ని గ్రహించడానికి దేవుడు సహాయం చేశాడు. అబ్రహాముకి ఆ రోజుల్లో పరిశుద్ధ గ్రంథం లేదు. అబ్రహాముకి ఆ రోజుల్లో బోధించేటువంటి వారు లేరు. అబ్రహాముకి యేసు దేవుడని చెప్పేటువంటి వారు, యెహోవాయే దేవుడని చెప్పేటువంటి వారు ఎవరు లేరు. కానీ దేవుడే తన్ను తాను అబ్రహాముకి ప్రత్యక్షపరచుకొని అబ్రహామును పిలిచి అబ్రహాముతో మాట్లాడాడు. కారణం ఏంటంటే అబ్రహాము యొక్క మనసులో దేవుడు ఎవరు అన్నది తెలుసుకోవాలని ఆశించాడు. కాబట్టే అబ్రహాము జీవితంలో దేవుడే అబ్రహాముతో మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలంటే, దేవుని దగ్గర ఏదో లబ్ధి పొంది దేవుడు మనకి చేయాలనే ఆలోచనతో మనం రావటం కాదు, కానీ మన యొక్క అవసరతలు ఆయన ఎరిగినటువంటి వాడు. మన అక్కర్తలు ఏంటనేది మనకంటే ముందు మన దేవుడు తెలిసినటువంటి వాడు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నా నీతిని నా రాజ్యాన్ని మీరు మొదట వెతకండి, మీకు ఏది అవసరమో అది ఆటోమేటిక్గా అది మీ దగ్గరికి వస్తుందని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే అబ్రహాము 75 సంవత్సరాలు అబ్రహాము దేవుడు పిలిచిన తర్వాత 75 సంవత్సరాల నుంచి సుమారు 100 సంవత్సరాల వరకు అబ్రహాము జీవితంలో, అంటే 25 సంవత్సరాల్లో అబ్రహాముకి దేవుని దగ్గర నుంచి ఏ లబ్ధి చేకూర్చబడలేదు. అబ్రహాము జీవితంలో ఏ మేలును దేవుడి దగ్గర నుంచి పొందుకోలేదు. కానీ అబ్రహాము దేవునిలో విశ్వాసంగా జీవించాడు, స్థిరంగా జీవించాడు. ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని వైపే చూశాడు. దేవుని మీద ఆధారపడి అబ్రహాము జీవించాడు. ఆ తదుపరి దేవుడు అబ్రహాము జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. దేవుని చిత్తమైతే వచ్చే వారం అబ్రహాం జీవితంలో దేవుడు ఏ కార్యాలు చేశాడో మీకు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే ఈ సమయంలో అబ్రహాము కాకుండా హబక్కూకు గురించి కూడా మనం చూసినట్లయితే,
హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలో ఇలా రాసి పెట్టి ఉంటుంది. ఒకసారి మనము ఆ మాట మనం చదువుదాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం నాతో కలిసి అందరు చెప్పండి. అంజూరపు చెట్లు ఊయికుండెను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయిను, ఒలేవ చెట్లు కాపు ఉండలేకపోయిను, చేను పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించుదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించుదను. దేవునికి స్తోత్రం. హబక్కూకు చెప్తున్న మాట ఏంటంటే, నాకు అప్పుడు ఆయన పుట్టినటువంటి ప్రాపర్టీ కొరకు చెప్తున్నారు. అంజూరపు చెట్లు ఉన్నాయి, అవి పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఉన్నాయి, అవి ఫలించకపోయినా, ఒలేవ చెట్లు ఉన్నాయి, అవి కాపు కాయకపోయినా, నాకు పొలాలు ఉన్నాయి, అందులో చేను పండకపోయినా, నాకు గొర్రెలు ఉన్నాయి, అవి అభివృద్ధి చెందకపోయినా, నాకు పశువులు ఉన్నాయి, అవి అభివృద్ధి చెందకపోయినా, ఎవరు నాకు దేవుడు అని చెప్తున్నాడు? యెహోవాయే నాకు దేవుడు. హల్లెలూయా. మనం ఈ మాట చెప్పగలమా? నాకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నాకు వచ్చిన ఆ రోగాలు తగ్గకపోయినా, నాకు ఉంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు పోవకపోయినా, నాకున్న సమస్యలు పోవకపోయినా, యేసే నా దేవుడని మనం చెప్పేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, హబక్కూకు మాట చెప్తున్నారు. నాకు పంట పండినా పండకపోయినా, పశువులు అభివృద్ధి చెందినా చెందకపోయినా, గొర్రెలు అభివృద్ధి చెందినా చెందకపోయినా, యెహోవాను బట్టి నేను ఏం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను. ఆయన ఇచ్చిన రక్షణ కంటే ఈ లోకంలో ఉన్నది ఏది కూడా గొప్పది కాదు అని అక్కడ హబక్కూకు చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన జీవితంలో మనము ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి? పౌలు అంటాడు, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, ఉపద్రవం వచ్చినా, హింస వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, ఏదొచ్చినా దేవుని ప్రేమలో నుండి నన్ను ఏం చేయలేదు, వేరు చేయలేదు అన్న విషయాన్ని పౌలు కూడా చెప్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు ఏదో లాభాన్ని మన జీవితంలో చేకూరుస్తూనే యేసు ప్రభు మీద మన విశ్వాసం ఉంచడం కాదు, కానీ ప్రభు మనకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చిన రక్షణను బట్టి మన బ్రతుకు దినములంతా కూడా ఆయన మీద ఎలా ఉంచాలి? మనము విశ్వాసం కలిగి మనము జీవించాలి. అలాగే కాకపోతే ఏదో లబ్ధి కోరి మనం వచ్చామనుకోండి, అది జరగకపోతే వెనక్కి మనం వల్ల వెళ్ళిపోతాం. ఒకసారి నేను సాయినాథయ్య గారి మీటింగ్కి వెళ్ళాను. సాయినాథయ్య గారి మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఆయన అన్నాడు, 7 రకాల భక్తి కొరకు చెప్పినప్పుడు అందులో ఒక భక్తి పేరు ఏం పేరు చెప్పాడంటే బర్రి భక్తి అన్నాడు. బర్రి భక్తి ఏంటి అని నాకు అర్థం కాలేదు. నేను అప్పుడే కరెక్ట్గా వెళ్ళాను. బర్రి భక్తి అంటే ఒక ఆమెకి గేదె ఉందంట, అది హెల్త్ బాగోలేదు, దానికి ఆరోగ్యం బాగోకపోతే ఆ సమయంలో పాస్టర్ గారు అలా వెళ్ళిపోతూ ఉంటే అన్నదట ఆమె, అయ్యగారు మా గేదెకి బాగోలేదు, మీరు ఏమైనా ప్రార్థిస్తారా అంటే, అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఖచ్చితంగా ప్రార్థిస్తానమ్మా, దేవుడు సాయం చేస్తానని ఆయన ప్రార్థన చేశాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉంటున్న రీతిలో ఆయన ప్రార్థన చేశాడు. నీ పశువులను, నీ మేకను, నీ దుక్కిటెద్దులు అన్నింటినీ కూడా నువ్వు ఆశీర్వదిస్తాను అన్నావు కదా ప్రభు, ఇగో ఇక ఆ గేదెని మీరు దీవించండి, ఆరోగ్యాన్ని మీరు దయచేయండి అన్నప్పుడు అది బాగుపడిన తర్వాత ఆమె ఏం చేసిందంట, తక్కనే ఆ పాస్టర్ గారు మరలా వారం వచ్చినప్పుడు, అయ్యగారు మీరు ప్రార్థన చేశారు, మా గేదె బాగుంది, నాకు కూడా ఏం కావాలి, మీ దగ్గర ఉన్న ఎర్ర బుక్ అంటే బైబిల్, నాకు ఒక బైబిల్ ఇవ్వండి, నేను మందిరానికి వస్తాను అన్నదంట. 3 నెలలు కరెక్ట్గా వచ్చింది. 3 నెలలు వచ్చింది. ఈ 3 నెలల తర్వాత గేదె చనిపోయింది. ఎప్పుడు గేదె చనిపోయిందో ఇక ఈ ప్రార్థన మానేసింది. ఈ 3 నెలల తర్వాత గేదె చనిపోయిన తర్వాత ప్రార్థన మానేస్తే ఇదేంటి ఇవి రావట్లేదని చెప్పేసి ఈ ఇంటికి వెళ్ళాడంటే, ఏమమ్మా రాలేదంటే, గొప్పవే నేను వచ్చిందే దేని కొరకు, నా గేదెకి ప్రార్థన చేసి బాగుంది, అది తగ్గింది కాబట్టి నేను వచ్చాను, మరి చచ్చిపోయింది, మరి కేశవపురం దగ్గరికి ఎందుకు వస్తాను అని చెప్పింది. అంటే కొంతమంది ఏదో ఆశించి వస్తారు, ఆశించి రావటం అనేది కరెక్ట్ కాదు. దేవుడు ఇవ్వడని నేను మరొకసారి నేను మాట చెప్పట్లేదు, కానీ దేవుడు ఖచ్చితంగా మన అవసరతలన్నీ ఎరిగిన వాడే, కానీ మనము ఆయన యొక్క సత్యాన్ని ఎరిగిన వారుగా మనం రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఉన్నవాడు అనువాడని, ఆయన రానయ్యున్న దేవుడని ఆ సత్యాన్ని మనం ఎరిగి రావాలి. అంతే తప్ప ఏదో ఆశించి మనం వస్తే అది జరగకపోతే మళ్ళీ మనం ఏం చేస్తాం, వెనక్కి వెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ ఉంటున్న వాళ్ళు ఎవరైనా అలాగో ఆశించి వచ్చి ఉంటే
అంటే ఇప్పుడే అలాంటి ఆలోచనలు మనం పక్కన పెట్టి సత్యాన్ని గ్రహించి మన బ్రతుకు దినములంతా ప్రభు యొక్క సన్నిధిలో ఆయనకి గొప్ప సాక్షిగా మనం జీవించేవారిగా ఉందుముగాక. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏదో ఆశించి రావడం కాదు, కానీ ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా దేవునిలో మనం ఎలా ఉండాలండి? స్థిరంగా ఉండాలి. రెండోది, విశ్వాసం అంటే ప్రార్థన చేసిన వెంటనే చేస్తే దేవుడు కార్యం చేశాడు అనుకోండి, అమ్మో నా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పడం కాదు. ప్రార్థన చేసిన వెంటనే రాకపోయినా ప్రభు సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే అది వచ్చినంత వరకు ఎదురు చూసి నిరీక్షించేవారుగా మనం ఉండాలి. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు ఒకసారి మనం చదువుకుందాం. మరలా నాతో కలిసి అందరూ చెప్పండి. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగినట్లు నీవు ఆ దర్శన విషయమున పలక మీద స్పష్టంగా రాయము. ఆ దర్శన విషయము నిర్ణయం కాలమున జరుగును, సమాప్తి ఒకటికై ఆతృత పడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసమూలంగా బ్రతుకును. హల్లెలూయా. నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడంట? విశ్వాసమూలంగా బ్రతుకుతాడు. ప్రార్థన చేసినట్టు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం చేస్తాడు? నిరీక్షణ చేస్తాడు. ఇందాక చెప్పాను, అబ్రహాము 75 సంవత్సరాలు అప్పుడు దేవుడు పిల్లల్ని ఇస్తానన్నాడు. ఎంతవరకు ఇవ్వలేదండి? 100 సంవత్సరాల వరకు ఇవ్వలేదు. ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం చేశాడు? ఆయన ఎదురు చూశాడు, నిరీక్షించాడు, ఓపిక కలిగి జీవించాడు. దేవుడు ఒక దినాన్న గొప్ప కార్యాన్ని చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఆ సమయంలోనే దేవుడు మనకు కావలసిన దాన్ని ఏం చేస్తాడు? ఆయన అనుగ్రహిస్తాడు. ఆ ప్రార్థించిన వెంటనే అయిపోవాలన్న ఆలోచన అందరికీ ఉంటుంది, మంచిదే, కాదంటలేదు. కొన్నిసార్లు వెంటనే జరగచ్చు, కొన్నిసార్లు ఆలస్యము అవ్వచ్చు. కానీ మనం ఎలాగ ఆలోచన చేయాలంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన మాట ఇచ్చిన తర్వాత నెరవేరుస్తాడనేటువంటి విశ్వాసంతో మనం జీవించాలే తప్ప వెంటనే జరగలేదని మనం ప్రభు మీద అలిగి నిస్పృహ కలిగి వెనక్కి వెళ్ళిపోయే వారిగా, అసంతృప్తి కలిగిన వారిగా మనం జీవించడానికి వీలు లేదు. ఇక్కడ హబక్కూకు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలంటే ఆతృత పడకూడదు, నువ్వు నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి. ఆయన తప్పక నెరవేర్చేటువంటి దేవుడు. ఆలస్యముగా వచ్చినను దాని కొరకు నువ్వేం చేయాలి? కనిపెట్టాలే తప్ప ఇదేంటిది ప్రభు ఇంకా నాకు సహాయం చేయలేదు అనేటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళడానికి వీలు లేదు. ఇది రెండో విషయం. ఒకటి, విశ్వాసం అంటే దేవుడు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని మీద ఆధారపడి మనము జీవించాలి. రెండోది, విశ్వాసం అంటే ప్రార్థన చేసిన వెంటనే ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభు ఏదో ఒక రోజు మన జీవితంలో ఆయన ఏం చేస్తాడు? కార్యము చేస్తాడు అనేటువంటి ఆ నమ్మకముతో మనం జీవించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడోది, విశ్వాసం అంటే ఏంటో తెలుసా? మనం ముందుగానే దాని కొరకు ఎదురు చూస్తూ జీవించాలి. ఒకసారి చూడండి, ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పండి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సులకును సూర్యచంద్ర నక్షత్రములను చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తరువాత తమ మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. హల్లెలూయా. విశ్వాసం అంటే బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదు. ఈ మాట యొక్క అర్థం ఏంటంటే, దుర్దినములు రాకమునుపే. ఇక్కడ ఏమంటున్నాడు? ఆకాశము భూమి ఒకరోజు ఏమైపోతాయట? లైవ్ అయిపోతాయి. ఆకాశము భూమి ఒకరోజు లైవ్ అయిపోతే మనం ఎక్కడ ఉంటాం? కాబట్టి
కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే దుర్దినములు రాక మునిపే నీ ఇంటికి, నీ శరీరానికి చెడు కలగక మునిపే, నీ ఇంట్లో నష్టము వాటిల్లక మునిపే నువ్వు నీ సృష్టికర్త అయిన దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచాలి, ఆయన స్మరించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన కనపరచాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే మనం చాలాసార్లు ఎలా ఆలోచిస్తామంటే బాధ వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తాం, బాధ వచ్చినప్పుడు కాదు, బాగున్నప్పుడే నువ్వు దేవుని సన్నిధికి రావాలి. ఈరోజు చాలా మంది ఎలా జీవిస్తున్నారంటే బాగుంటే పనులు కనబడుతుంటాయి, బాగుంటే ఎక్కడికెక్కడికో పారిపోతుంటాం, బాగోకపోయినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ఇక రాత్రానికి పగలడానికి ఏడుస్తూ ఉంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నీ కష్టం వచ్చిన తర్వాత రావడం కాదు, ముందే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి. మీకు ఇంకా అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. చిన్నపిల్లలు అప్పుడే పుట్టిన వెంటనే ఏం వేస్తారండి పిల్లలకి? టీకా వేస్తారు. ఎందుకు వేస్తారు? బోధకాలు ఎప్పుడు రాకుండా వేస్తారు. మరి బోధకాలు వచ్చిన తర్వాత వేయచ్చు కదా టీకా. ముందు ఎందుకు వేస్తున్నారంటే ఆ టీకా వేయటం ద్వారా రానున్న దినాల్లో బోధకాలు రాకుండా అది ఆపడానికి దోహదపడుతుంది, ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక టీకాయే అంత బలంగా పనిచేస్తే నువ్వు నేను చేసే ప్రార్థన ఎంత బలంగా పనిచేస్తుంది. హల్లెలూయా. కాబట్టి మన ఇంటికి లేదా మన పిల్లలకి చెడు కలగక మునిపే కదండి మనం ముందుగానే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే మెలకువ కలిగి ప్రార్థించేవారుగా మనం ఉండాలి. ఎలా ప్రార్థన చేయాలి అంటే ప్రభువా రానున్న దినాల్లో ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా రావద్దు అని చెప్పడానికి మనం ఎవరో అర్హులమో కాదు. క్రైస్తవుడికి శ్రమలు రాకపోతే నిజమైన క్రైస్తవుడు కాదని బైబిల్ చెప్తుంది. నా పక్షాన్ని విశ్వాసం ఉంచడమే కాదు కానీ శ్రమలు కూడా మీరు ఏం చేయాలి? అనుభవించాలని ఉంది. కాబట్టి మనకి శ్రమలు వచ్చినప్పుడు వాటిని తట్టుకునే సామర్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించేటట్టు మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అంతేగాని రావద్దని పొమ్మని మనం చెప్పడానికి మనం అర్హులమేమీ కాదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కష్టం వచ్చిన తర్వాత ఏడటం కాదు. చాలా మంది బాగున్నప్పుడల్లా పనులకి వెళ్ళిపోతారు, ప్రభువు కనబడ్డు. బాగోకపోయేసరికి పాస్టర్ గారికి ఫోన్ చేస్తారు, పాస్టర్ అమ్మకు ఫోన్ చేస్తారు, సంఘానికి చెప్తారు, అమ్మ నా కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ఎలాగుంది నా పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి ఎలాగుంది, నా పిల్లల పరిస్థితి ఎలాగుంది అని చెప్తారు. నేను అంటాను అది జరగక మునిపే నువ్వు ప్రార్థన చేస్తే జరగదని కాదు, కానీ జరిగినప్పుడు దాన్ని జయించడానికి కావలసిన సామర్థ్యాన్ని దేవుడిస్తాడు. దాన్నే విశ్వాసం అంటాడు. హల్లెలూయా. అంటే ముందుగా మనం విశ్వాసంతో ప్రార్థిస్తే రానున్న దినాల్లో దేవుడు ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని జయించడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని దేవుడు ఇస్తాడు. ప్రభు అంటాడు మీరు సహించగలిగిన దానికంటే ఎక్కువ బాధలు మీకు నేను పెట్టట్లేదు అంటాడు. కొన్నిసార్లు ఏమంటాం అంటే మాకు వచ్చిన బాధలు ఎవ్వరికి రాలేదండి, అన్ని భయంకరమైన శ్రమలు అనుభవిస్తున్నాము అని మనం అనుకుంటాం. కానీ ప్రభు చెప్తున్న మాట మనం సహించగలిగిన కంటే ఎక్కువ, మనం అనుభవించలేని దానికంటే ఎక్కువ బాధలు దేవుడు మనకి పెట్టడు. ఒకవేళ వచ్చిందంటే మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన సమయం అయిపోయిందని. కాబట్టి దేవుడు ముందే చెప్తున్నాడు, నువ్వు ముందే గుర్తు ఎరిగి రానున్న దినాల్లో వచ్చేటువంటి శ్రమల కొరకు నీ భార్య దినమందే నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చాలాసార్లు పిల్లలకి మనం తీసుకొని రండి మందిరానికి, ఆ ప్రార్థన నేర్పించాలి, పాటలు నేర్పించాలి అంటే ఏమనుకుంటామంటే వాళ్ళు చిన్నపిల్లలండి అంటారు. చిన్నపిల్లలు ఇప్పుడే, కానీ జ్ఞాని సులోమన్ అంటాడు బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పు. చిన్నప్పుడే వాళ్ళకి నేర్పించకపోతే పెద్ద అయిన తర్వాత వాళ్ళు రమ్మంటే రాదు. దానికి మాదిరి ఎవరంటే తల్లిదండ్రులుగా మనమే. మన పిల్లలకి మాదిరిగా ఒక ప్రార్థన జీవితం కలిగిన వారిగా ఉంటే వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. 3 విషయాలు. ఒకటి, విశ్వాసం అంటే ఏదో ఆశించి రావటం కాదు, ప్రభు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించాలి. రెండోది, విశ్వాసం అంటే ఏంటి అంటే వెంటనే ప్రార్థన చేసినంటే జరిగిపోవడం కాదు, ఒకవేళ లేట్ అయినా ప్రభు ఇస్తాడని నమ్మకం కలిగి ఉండాలి. మూడోది, విశ్వాసం అంటే ఏంటి అంటే ముందుగానే మనం ప్రార్థన చేయాలి, వచ్చిన తర్వాత నమ్మకం ఉంచడం కాదు. బలహీనత వచ్చిన తర్వాత, సమస్య వచ్చిన తర్వాత నమ్మకం ఉంచడం కాదు, కానీ ముందుగానే మనం దేవుని మీద విశ్వాసము ఉంచాలి. చివరిగా నేను ఒక మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. విశ్వాసం అంటే సుఖంగా మన బ్రతుకు కొనసాగించడమే కాదు. విశ్వాసం అంటే శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా ప్రభు కొరకు మనం నిలబడేటువంటి వారిగా మనము ఉండాలి. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 2, 3, 4 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం.
యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2, 3, 4 వచ్చిన నాతో కలిసి చెప్పండి అందరూ కూడా. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనడి. మీరు సంపూర్ణులను అనునాములను ఏ విషయంలోనైనా పొదుగు లేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడే. హల్లెలూయా, గట్టిగా చెప్తా హల్లెలూయా. ఇక్కడ యాకోబు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, నా సహోదరులారా, మీ విశ్వాసములకు కలిగే పరీక్ష ఏం పుట్టించాలి? ఓర్పు పుట్టించినని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు దాన్ని ఎలా ఎంచుకోవాలట? మహా ఆనందంగా ఎంచుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా మనల్ని నిందించినప్పుడు మనం సంతోషంగా ఎంచుకుంటామా, బాధగా దాన్ని తీసుకుంటావా? నన్ను చాలాసార్లు వ్యభిచారాన్ని ముద్ర వేశారు. 3 జిల్లాలకు ఒక పాస్టర్ గారు అయితే మరీ పనిగట్టుకొని ఫోన్ చేసి చెప్పాడు. మరి అప్పుడు నేనేమవ్వాలి? నడివీధిలో ఒక దొంగగా నన్ను నిలబెట్టారు. అప్పుడు నేనేమవ్వాలి? చాలా శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలు అన్నీ వస్తాయి. అక్కడ నాకు మొదట ఒక సాక్ష్యం చెప్పినప్పుడు నేను విన్నాను. ఆమె సాక్ష్యం చెప్పినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నుంచి ఒక మాట అక్కడ చెప్పింది. ఏంటది? ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయము మత్తయి సువార్త 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించి పరలోకమందు మీ ఫలము అధికమగును. హల్లెలూయా. ఎప్పుడంట? యేసు క్రీస్తు నిమిత్తము క్రైస్తవుడికి ఏమి రావాలి? నిందలు రావాలి, అవమానాలు రావాలి. మన మీద చెడ్డగా ఏం పలకాలి? అబద్ధంగా మన మీద చెప్పాలి, నిజంగా కాదు. నేను ఎవరితోనో పాపం చేసినప్పుడు నేను పాపం చేశానని చెప్తే తప్పేం లేదు. పాపము చేయకుండానే నేను పాపం చేస్తే, పాపం చేశానని నా గురించి చెప్తే దాని విషయంలో ప్రభు మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. మన మీద నింద వేసేవారు బోల్డ్ మంది ఉన్నారు. మన మీద జ్ఞానస్థాపన చేసేవారు చాలా మంది ఉన్నారు. దేవుని అంగీకరించినటువంటి మనల్ని రకరకాలుగా మాట్లాడేటువంటి వారు చాలా మంది ఉన్నారు. అందుకే యాకోబు భక్తుడు ఏమంటున్నాడంటే, మీకు శ్రమలు వస్తాయి, మీకు బాధలు వస్తాయి, మీకు నిందలు వస్తాయి, కానీ అవన్నీ వచ్చినప్పుడు మీరు వాటిని పొందుకున్నప్పుడు ఎలాగా దాన్ని స్వీకరించాలంటే సంతోషంగా స్వీకరించాలని చెప్తున్నారు. హల్లెలూయా. నాకు వ్యభిచారం అని చెప్పినప్పుడు ఎవరైతే నన్ను వ్యభిచారాన్ని ముద్ర వేశారో ఆ పాస్టర్ గారు కనబడగానే, పాస్టర్ గారు అందరికీ ఇక్కడ ఉన్నాడు, ఆయన వెళ్ళి అడిగేద్దామంటే నేను అన్నాను, ఆయన అడగవలసిన అవసరం లేదు. బైబిల్లో ఉంది, యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. నిన్ను ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టినట్టు ఉంది అంటున్నాడు. కాబట్టి ప్రభువే మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. మన మీద నిందలు వేసిన వాళ్ళకి మనం చెప్పనవసరం లేదు, ఆటోమేటిక్గా వారిని దేవుడే బయటికి తీసుకొస్తాడు. ఏ వ్యక్తి అయితే నా మీద నింద వేశాడో ఆ వ్యక్తి 6 నెలల లోపే ఆయన నా మీద వేసిన నింద ఆయన మీదకి వచ్చి ఆ లావుడి జుత్తులు పట్టుకొని ఈడ్చి బయటకు కొట్టింది. చాలా మనం ప్రార్థన చేస్తే ప్రభు మన పక్షాన కార్యం చేస్తాడు. చాలా మందికి ఆ పచ్చకామర్లో ఉన్న వాళ్ళకి లోకమంతా ఎలా కనబడుతుందట? పచ్చగా కనబడుతుంది. కాబట్టి తప్పులు చేయడం అలవాటు పడిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరుల మీద ఈ నిందలు వేయడం అనేది వాళ్ళకి అలవాటు అయిపోద్ది. కానీ ప్రభు నిమిత్తం మనకి నిందలు రావాలి, ప్రభు నిమిత్తం మనకు అవమానం కలగాలి, ప్రభు నిమిత్తం మనకి శ్రమలు రావాలి. అలాగ వచ్చినప్పుడు మనం వాటిని ఎలా ఎంచుకోవాలట? ఆనందంగా ఎంచుకోవాలి. హల్లెలూయా. నీకేమైనా బాధలు వచ్చినప్పుడు ప్రభువా నాకు ఎందుకు ఇచ్చావు అని అడిగిన దానికంటే ఆ ఇచ్చిన బాధలను బట్టి ప్రభువును మనం ఏం చేయాలంట? స్తుతించాలి. చాలా మంది చూడండి, కృతజ్ఞత కూడికి పెడతారు కదండి. తెస్సలోనికి రాసిన పత్రికలోని 5వ అధ్యాయంలో మాట చెప్తారంటే, అన్ని విషయంలోనూ మీరు ఏం చెల్లించాలి? ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అన్ని విషయంలో అంటే 10th పాస్ అయినప్పుడు, ఇంటర్ పాస్ అయినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, బాగా పంటలు పండినప్పుడు, మేలు కలిగినప్పుడే కాదు, కష్టం వచ్చినా కూడా నువ్వు ప్రభువుని ఏం చేయాలి? స్తుతించాలి. హల్లెలూయా. ఇక్కడ అదే మాట యాకోబు భక్తుడు చెప్తున్నారు. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు దాన్ని మీరు ఎలా ఎంచుకోవాలంటే మహా ఆనందంగా ఎంచుకోవాలి. అంతేకాదు, ఎందుకయ్యా అలా ఎంచుకోవాలంటే 4వ వచనం అంటాడు, మీరు సంపూర్ణులను. అప్పుడు దేవుని యొక్క భక్తిలో మనం ఏమవుతామంటే
సంపూర్ణములు అవుతాం. అనురాగులను ఏ విషయంలోనూ కొదువు లేనటువంటి వారై. హల్లెలూయా. అబ్రహాము కథ అన్ని విషయాల్లో దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. ఏ విషయంలో కొదువు లేకుండా మనము ఉండాలి అంటే మనము ప్రభు పక్షాన శ్రమలు, బాధలు వీటిలన్నిటినీ అనుభవించాలి. క్రైస్తవుడు అంటే ఇప్పుడు సుఖం కోరుకోవడం కాదు. మనం ప్రార్థన చేసినప్పుడల్లా ఎలా చేస్తామంటే, ఎంతసేపు ప్రభువా నేను బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, ఇదే పాట కదా. కానీ ప్రభు ఏం చెప్పాడు? మనం బాగోడదు కాదు, లోకంలో ఉన్న వారందరూ బాగుండాలి. హల్లెలూయా. అందుకే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలను, యోచనలను చేయుట ఇది ఎవరికి ఇష్టమట? యేసు క్రీస్తుకి ఇష్టం అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి మనం బాగుండాలని ప్రార్థన చేయటం కాదు, కానీ మన చుట్టూ ఉన్నవారు బాగుండాలని ప్రార్థన చేయటం. ఇదే క్రైస్తవుడికి ప్రభు ఇచ్చినటువంటి గాడ్స్ గిఫ్ట్, దేవుని యొక్క బహుమానం. కాబట్టి శ్రమలు, బాధలు వచ్చినప్పుడు వాటిని మనం ఎలా ఇచ్చుకోవాలంటే ఆనందంగా ఇచ్చుకోవాలి తప్ప దేవుడు మాకెందుకో ఈ బాధలు పెడుతున్నాడు అనేటువంటి వారిగా మనం అనడానికి వీలు లేదు. ఈ మాట నేను చూపించి ముగిస్తాను. ఇదే అధ్యాయం చూడండి ఒకసారి. 13వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవరైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నాను అనకూడదు. హల్లెలూయా. అంటే శ్రమలు వచ్చినప్పుడు ఆయన చేత మనం శోధించబడుతున్నామని చెప్పడానికి వీలు లేదు. రెండు రకాలుగా శ్రమలు వస్తాయి. ఒకటి, దేవుడు కొన్నిసార్లు పర్మిషన్ ఇస్తాడు. యోబులాగా పర్మిషన్ ఇచ్చాడు అనుకోండి, దాన్ని అనుభవించడానికి, జయించడానికి కావాల్సిన సామర్థ్యం దేవుడే ఇస్తాడు. కొన్నిసార్లు మనము చేసినటువంటి క్రియలు బట్టి కూడా మనకేం వస్తాయి? బాధలు వస్తాయి. అప్పుడు వాటిని సహించడానికి దేవుడు మనకు సామర్థ్యం ఇవ్వాలి. అంటే మన తప్పును మనం ఒప్పుకొని పశ్చాత్తాపడితేనే దేవుడు మనకు సహాయము చేస్తాడు. కాబట్టి విశ్వాసం అంటే ఏదో ఆశించి రావడం కాదు. విశ్వాసం అంటే ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని మీద నమ్మకం కలిగి జీవించాలి. విశ్వాసం అంటే దేవుని సన్నిధిలో ఆలస్యంగా కార్యం జరిగిన దేవుని దగ్గర మనం ఎదురు చూసేవారిగా ఉండాలి. విశ్వాసం అంటే ఎల్లప్పుడూ కూడా మనము కష్టం వచ్చిన తర్వాత ప్రార్థన చేయడం కాదు, కానీ అది రాకమునిపే ముందే మనం దాని కొరకు ప్రార్థించి ప్రభు యొక్క సహాయం కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. 4వది, విశ్వాసం అంటే శ్రమలు, బాధలు, ఇబ్బందులు ఏమొచ్చినా దేవుడు మన జీవితంలో వాటి నుంచి జయించడానికి కావలసిన సామర్థ్యం ఇస్తాడని. క్రైస్తవుడు అంటే సంతోషంగా ఉండటం కాదు, శ్రమలు కూడా అనుభవించాలి. లాజరు చూస్తే భయంకరమైన బాధలు అనుభవించాడు. తను చనిపోయేటప్పుడు దేవదూతలు వచ్చి లాజరును తీసుకువెళ్ళినట్టు మనకి పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ధనవంతుడి భూమి మీద ఒక్క రోజు కూడా కష్టాన్ని అనుభవించకుండా బ్రతికాడంట. చివరికి ఆయన నరకానికి పోయాడు. కాబట్టి క్రైస్తవుడు అంటే శ్రమలు రాకూడదని లేదు, బైబిల్లో వస్తాయి. వాటిని సహించడానికి కావాల్సిన సామర్థ్యాన్ని మనం ప్రభువుని అడిగి మన ముందుకు కొనసాగే వారిగా ఉండాలి. దేవుని మాట మనం ఇంట్లో దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. వాక్యం